హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు డబల్ కలర్తో రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. ఫస్ట్ బేసిక్ రౌండ్ వేసుకోవాలి, చైన్ వేసుకొని ఇలా ఒక రింగ్లా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి చైన్ వేసుకోవాలి. ఈ సర్కిల్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ సర్కిల్ 16 వేసుకోవాలి. 16 వేసుకుని కంప్లీట్ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు గ్రీన్ అటాచ్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ ఇప్పుడు సింగిల్ వేసుకోవాలి. ఇలా ఒక సింగిల్ వేసిన తర్వాత మళ్ళీ ఈ కలర్ తీసుకుని దీనిలో డబల్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ తీసుకోవాలి. గ్రీన్ ఇలా సింగిల్ వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఈ కలర్ డబల్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక గ్రీన్ ఒక సింగిల్, ఈ కలర్ డబల్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రీన్ సింగిల్, ఈ కలర్ డబుల్ వేసుకుని ఇది ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇలా సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఒకటి గ్రీన్, రెండు ఈ కలర్ వేసుకుని కంప్లీట్ చేసుకుంటే ఇవి చూసారు కదా, మొత్తం గ్రీన్ 8 వస్తాయి. మనం ఫస్ట్లో 16 వేసాం కదా, ఇలా 2 తర్వాత ఒకటి సింగిల్ గ్రీన్ వేసుకుంటే 8 వస్తాయి. ఇలా నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ పక్కనే ఫస్ట్ గ్రీన్ తీసుకోవాలి. సింగిల్ గ్రీన్ తీసుకున్నాక మళ్ళీ దీని పక్కనే ఇంకొకటి వేసుకోవాలి. అంటే గ్రీన్ ఇక్కడ డబల్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ కలర్ తీసుకోవాలి. ఇందులో 2 వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ సింగిల్ వేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్
అంటే 2 గ్రీన్ 2 పింక్ వస్తాయి. ఇలా ఇలా 2 గ్రీన్లు 2 పింక్ వచ్చేలా వేసుకోవాలి. ఇలా అయింది కదా, మళ్ళీ ఒక చిన్న చైన్ వేసుకొని నెక్స్ట్ పింక్ తీసుకోవాలి. మళ్ళీ ఒక చైన్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ గ్రీన్ తీసుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుంది. 2 గ్రీన్ 2 పింక్, 2 గ్రీన్ 2 పింక్ వస్తుంది. ఇలాగే ఈ చివరి వరకు వేసుకోవాలి. ఇలా థర్డ్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ తీసుకోవాలి. ఇప్పుడు 3 గ్రీన్ వస్తాయి. త్రీ పింక్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ 3 వస్తాయి. చూసారు కదా, ఇలా 3 3 అలా 3 3 కింద మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా 4th రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 5th రౌండ్లో కూడా గ్రీన్ అంటే వెళ్ళే కొలది గ్రీన్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు 3 వచ్చినాయి కదా, నెక్స్ట్ 5 వస్తుంది. గ్రీన్ 4 వేసుకోవాలి. నెక్స్ట్ పింక్ 4 వేసుకోవాలి. చూసారు కదా, ఇవి గ్రీన్ 4 పింక్ 4 గ్రీన్ 4 వేసుకోవాలి. ఈ రెండింటి మధ్యలో ఒక చైన్ వేయాలి. ఇలాగే కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగే ఒక 3 లైన్స్ వేసుకోవాలి. మొత్తం ఇలా పెంచుకుంటూ ఇది పెరుగుతూ వెళ్తుంది. 1 2 3 4 5 ఇలా పెరుగుతూ వెళ్తుంది. గ్రీన్ కలర్ వస్తుంది. ఇప్పుడు 4 వేసాం కదా గ్రీన్, ఇక నుంచి 5 వస్తుంది.
చూసారు కదా ఇలా వస్తుంది. ఇలా వెళ్ళే కొలది 1 2 3 4 ఇలా పెరుగుతూ ఉంటుంది. ఈ పింక్ మాత్రం మళ్ళీ 4 వస్తుంది. ఈ గ్రీన్ పెరిగింది కదా, చూసారు కదా, ఈ గ్రీన్ 5 వచ్చినాయి కదా. ఇప్పుడు మళ్ళీ పింక్ 4 వేసుకోవాలి, 2 చైన్స్ వేసి. ఇలాగే మొత్తం ఈ లైన్స్ అన్నీ వేసుకోవాలి. సేమ్ ఇది పెరుగుతూ ఉంటుంది, ఇది మాత్రం 4 4 వస్తుంది. ఇలా కొన్ని రౌండ్లు వేసేసరికి ఇలా వచ్చింది. ఇంకా పెద్దది వేయాలి దీనికి. ఇప్పుడు చూడండి, నేను 8 ఈ లైన్స్ 8 వచ్చినాయి. ఇవి 1 2 3 4 5 6 7 8 ఇవి వెళ్ళే కొలది ఇవి పెరుగుతాయి తప్ప ఇవి పెరగవి. సేమ్ 4 వస్తాయి. చూసారు కదా, ఇలాగే సేమ్ ఇలాగే మనం చాలా రౌండ్లు వేసుకుంటే పెద్దది అవుతుంది. మనకి సైజు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మీకు ఇంకా వేసి చూపిస్తాను. అంతా రెడీ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఇది మీకు ఎంత పెద్ద సైజు కావాలంటే అంత పెద్ద సైజు ఇదే విధంగా అల్లుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.